ఒక వ్యక్తిపైన ద్వేషం వచ్చినప్పుడు, ప్రభువా నేను నీకు ఒకప్పుడు శత్రువుగా ఉంటే, అయితే నువ్వు నన్ను ప్రేమించావు, కాబట్టి పగ తీర్చుకునుట నా పని కాదు, కాబట్టి నాకు హాని చేసిన వ్యక్తిని కూడా ప్రేమించే మనస్సు మీరు నాకు ఇవ్వండి అని దేవుని వాక్యంతో మనము ఆ యొక్క శరీర కార్యాలను సిలువ వేయాలి. పౌలు ఇంకా ఏ విధంగా సిలువ వేశాడంటే, తన శరీరము తనకు లోబడ్డానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం, నా శరీరమును నేను నలగగొట్టుకొని దానిని లోబర్చుకొనుచున్నాను. అంటే ఆయన నలగగొట్టుకుని ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకంటే ఈ శరీర కార్యాలు ఒకవేళ తాను చేస్తే, ఆయన అంటున్నాడు, ఇంతవరకు నేను ఇంత ప్రకటించినప్పటికీ, ఇన్ని ఉత్తరాలు రాసినప్పటికీ, ఇన్ని ప్రదేశాలు తిరిగినప్పటికీ, ఒకవేళ వీటి వలన నేను పడిపోతానేమో అని ఆయన అంటున్నాడు, నా శరీరమును నలుగగొట్టి దానిని నేను లోబర్చుకుంటున్నాను.